నమస్కారం ప్రజా గొంతుకకు స్వాగతం. నేను మీ యజ్ఞ. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ ఎజెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలే లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గొడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసం అహర్నిశలు ఆరాటం. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం. సామాన్యుడికి అండగా నిలుద్దాం. మనకు రావాల్సింది దక్కించుకుందాం. మనకు కావలసింది ఖచ్చితంగా అడిగేద్దాం. నిర్భయంగా దూసుకెళ్దాం. ప్రజా గళం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకోసమే రాజ్ న్యూస్ ఈ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. ఆరుగాలం శ్రమించే రైతులకు అన్ని కష్టాలే. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకులు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. మళ్లీ పాత రోజులు వచ్చాయి, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు ఎరువుల కరువు తెచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో కష్టాలను తీసుకొచ్చింది ప్రస్తుత సర్కార్. యూరియా సరఫరాపై సర్కార్ చేతులెత్తేయడంతో అవస్థలు తప్పడం లేదు. క్యూలైన్లో చెప్పులు, క్యూలైన్లో పాస్ పుస్తకాలతో కుస్తీలు మొదటికొచ్చాయి. తెలంగాణలో యూరియా కొరత తీరేదన్నాడు నాగరి పట్టాల్సిన రైతు ఎందుకు నారాజు అవుతున్నాడు? యూరియా కోసం కాళ్ళరిగేలా ఎందుకు తిరుగుతున్నాడు? అన్నదాతలకు వచ్చిన కష్టం ఏంటి? కృత్రిమ కొరత సృష్టించిందెవరు? యూరియా కష్టాలపై ఇవాల్టి ప్రజా గొంతుక. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో తీవ్రంగా అన్నదాతలను ఆగం చేస్తోంది. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోరు యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో యూరియా కొరత లేదు, కానీ మంత్రుల నియోజకవర్గాల్లో ఈ సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక అమాత్యులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట రైతులు రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా మక్తల్లో యూరియా కొరత ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. హనుమకొండ జిల్లాలో పరకాలలో రైతన్నలు చెప్పులను క్యూలో పెట్టి మరీ నిరీక్షించారు. ఎరువుల కొరతను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కోటపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట రోడ్డెక్కుతున్నారు రైతన్నలు. మాకు ఈ మొక్కలకు వచ్చిన మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పనట్టు వస్తుందా. అన్నం తిని ఈయన హోటల్లో తీసుకొని పాప తీసుకొని ఈయన తీసుకొని మా వారం నుండి దొరకదు. ఇప్పుడైనా కూడా లైన్ పెట్టి మీద పెట్టా మీరు ఏమైనా కోపం కూడా అక్కలు చెల్లెలు అందరు కలిసి అన్న తమ్ముళ్ళు అందరు కలిసి భూమి మీద పెట్టి కూడా లైన్ లేకపోతే ఘనత నేను ఒక్కనే దయచేసి మాకు లారీ మళ్ళీ లోటు రావాలి, ఇయ్యాలి, పోవాలి, సాయంత్రం వరకు రావాలి. దయచేసి అందరికి రైతులకు సహాయం చేయాలి. ఏమంటే ఒక్క మసాలా సంచి కూడా దొరకడం లేదు. నిన్నటి లైన్ లో ఉండి కట్టలు పెడతారు. మేము బయట ఉంటాము, పంజాలోలము మోటోలం అంతా లోపల ఎవరు తీసుకుపోతారు, అది గోదామే మింగుతుందా ఏమి మింగుతుందా మాకైతే తెలియనట్లు అయింది. ఈ పొద్దు మా లైన్లు మేమే భూమి మీద పెట్టి కాసి మా లైన్ మేమే కాపాడుకుంటూ ఉన్నాగా ఉండి అక్కడ నుండి కూడా ఆడికైనా కూడా వెనక నుండి అవతల పెద్ద పెద్దోళ్ళు రూమ్ లోకి వస్తున్నారు. ఆ రాశాడు సారోళ్ళతో వాళ్ళకి ఇస్తే మేమే ఖండించి కాసి వాళ్ళని బయటకు రమ్మని చెప్పినాం. ఎట్లన్నా చేసి మా దగ్గర రా అంటే లేదు నాది లైనే ఉండదు అంటే నీ లైన్ ఉంటే కూడా నీకు ఇక్కడ నుండి దారి ఇస్తాం దా. ఒకవేళ నువ్వు మీ మోషన్ ఉంటే కూడా పక్కలము మోటోలము ఇస్తే కూడా నీకు బాబారాయకు ఇస్తామని కాసి కూడా చెప్పిన. చెప్తే కూడా అతన్ని వచ్చినట్లు చేసి అన్నట్టు లేచిపోయి కాసి ఇప్పుడు 2 డిసెంబర్లకు నింపుకున్నాడు. మళ్ళీ పాస్బుక్ల మీద తీసుకున్నారా యాది తీసుకున్నారా తెలియదు. ఈ యువ ఏం చేయాలి మాకంటే ఎవరెవరికి సర్వే నంబర్లకు ఎంత పోయింది ఎంత లేదు అది కూడా మాకు లిస్ట్ ఇవ్వాలి రైతులకు. ఎందుకోసంటే మేమేమో ఇక్కడ ఉన్నోళ్ళమంతా ఆగమైపోతున్నాం. ఎండల కాగితం పొద్దున చాదాగా నోరు లారకపోయి దూప కొంటున్నాం. నిలువనోళ్ళం
మాకు యూరియా కావాలి ఈ రోజు ఎంత వరకు ఉన్నా మాకు యూరియా కావాలి 3-4 రోజులు తిరిగి పిఎస్సిఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలు కవర్లను క్యూ లైన్లో ఉంచారు రైతన్నలు. వ్యవసాయ శాఖ రైతుల అవసరం మేరకు నెలవారీగా యూరియాను దిగుమతి చేసుకుంటోంది. దీంతో అనేక జిల్లాల్లో యూరియా కృత్రిమ కొరత తలెత్తుతోంది. రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సింగిల్ విండోలు తమకు కేటాయించిన స్థాయిలో యూరియాను తీసుకురావడం లేదు. ఎందుకంటే యూరియా కోసం ముందే నగదు చెల్లించాల్సి ఉంటుంది. తమ వద్ద నిల్వగా డబ్బులు లేవంటూ అప్పుడొకటి ఇప్పుడొకటి తెప్పిస్తున్నారు. దీంతో రైతులు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నదాతలు బహిరంగ మార్కెట్లోని ధర కన్నా సింగిల్ విండోలో కాస్తంత తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీటి వద్దే కొనుగోలు చేసేందుకు వస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైతుల ఇష్టానికి అనుగుణంగా సింగిల్ విండో అధికారులు సరఫరా చేపట్టలేకపోతూ ఉండటంతో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. సారు మరి అన్నం లేదు ఏం లేదు, నిలబడ్డాం లైన్కు నిలబడితే పిండి బత్తాలు ఇచ్చే కాడ కష్టం అవుతుంది. నిలబడి కాళ్ళు గుంచుతానే ఆకలి అవుతుంది, దూపు అవుతుంది. మేము ఏం చేయాలి? ఇక ఇట్లా ఇస్తాండే ప్రభుత్వం మరి డిఎఫ్ను ఊరి ఒకసారి వస్తే మేము తీసుకుంటాం, ఒకసారి వస్తా అంటే ఊరి ఒకసారి వస్తాండే ఎన్నిసార్లు తిరగాలి, కష్టం అవుతుంది. అంటే మేము వచ్చి నిలబడి అవుతుంది, నిలబడకుండా తొందరగా సహకార సంఘం సూసైట్ లో యూరియా బస్తాలు ఇస్తారంటే వచ్చిన 8:30 వరకు ఇప్పటి వరకు ఒక బస్తా లైన్ కదులు లేదు. 100 మంది ఉన్నాం, 1000-2000 బస్తాలు వచ్చినాయి అంటారు. మరి పొద్దుడు సంది ఇప్పటి వరకు ఇస్తారు. లైన్లో నిలబడి కాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడే ఈ పొలాలకు మందులు ఇంకా నాట్లే లేదు. యూరియా బస్తాలు ఇంత లైన్లు కడతాను. మరి 8,000-9,000 ఇస్తే ఇంకెంత ఇబ్బంది పడాలో. ఈ మొక్కజొన్న కర్రలకి ఇద్దామంటే ఇంత ఇబ్బంది పడతాను. కొంచెం యూరియా ఎక్కువ డెలివరీ చేసి గవర్నమెంట్ మా రైతులందరికీ యూరియా ఎక్కువ సబ్సిడీ చేయాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా తొందరలు ఇవ్వాలని కోరుకుంటూ కొంచెం దయచేసి మాకు యూరియా బస్తాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువుల దుకాణాల చుట్టూ రైతులు కాళ్లు వాచిపోయేలా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారు. కొన్నింటికి అవసరం లేని ఎరువులను తీసుకుంటేనే యూరియా, డిఏపి ఇస్తామంటున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో లేక అనేక రకాల తిప్పలు పడుతున్నారు రైతన్నలు. కొందరు పెద్ద రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేస్తూ నిల్వలు చేసుకుంటున్నారు. దీంతో యూరియా కొరత రోజు రోజుకి మరింత తీవ్రతరంగా పరిణమిస్తోంది. మార్కెట్లో దళారులు, వ్యాపారులు యూరియా ధరను భారీగా పెంచేసి రైతులను నిలువుగా దోపిడీ చేసేస్తున్నారు. 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తాను 400 రూపాయల వరకు కూడా విక్రయించే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. తక్షణమే ప్రభుత్వం యూరియాను అందించాలని కోరుతున్నారు రైతన్నలు. ఇవాటికి 4 రోజుల నుండి ప్రతిరోజు 6:30 గంటలకు వచ్చి చెప్పుల లైను, ఆధార్ కార్డులు, చెప్పులు ప్లస్ ఆధార్ కార్డు పెట్టి లైను అయినా ఊరియా బత్త దొరుకుతలేదు. ఇప్పుడు పోలీసులు మనుషులు అయినా దొరుకుతలేదు. మీరు పని ఎప్పుడు చేసుకోవాలి? మీ ఊరే బత్తల చుట్టూ ఎప్పుడు తిరగాలి? మళ్ళా బావులా నీళ్లు చక్కగా లేక కాలం కాక అటెప్పుడు పని చేయాలి, ప్లస్ ఇటెప్పుడు పని చేయాలి. మా భార్య మేము ఇద్దరం వచ్చి లైన్ నిలవడం అయినా మా బత్తాలు చెప్తలేదు. ఈ గవర్నమెంట్ ఈ రైతులకు ఇంత ఇబ్బంది పెడుతుంది. ఎన్నో పథకాలు చెప్తా అంటారు, మరి ఊరే బత్తాల కాడికి ఇట్లా ప్రాబ్లం ఎత్తుంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి తీసుకొని ఈ విషయాన్ని గమనించి మాకు ఊరే బత్తాలు తక్షణమే అందరికీ, ప్రతి విలేజ్కైనా, ప్రతి పట్టేరుకైనా, ప్రతి సొసైటీకైనా ఇది ఊరే బత్తాలు బాగా స్టాక్ తెప్పించి అందరికి అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ కండ్ల ముందు గోచరిస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు, ఎరువుల షాపుల ముందు క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. బారులు తీరిన క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు వాస్తవ పంపిణీకి మధ్య భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సీజన్లో అన్ని ఎరువులు కలిపి సుమారు 23 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు అన్ని ఎరువులు కలిపి 16.52 లక్షల టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం 7.8 లక్షల టన్నులు ఎరువులను మాత్రమే సరఫరా చేసిన కంపెనీలు 8.72 లక్షల టన్నులకు మాత్రం కోత పెట్టేశాయి. రైతన్నకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి.
ఇక తెలంగాణ వరకు చూసుకుంటే తెలంగాణలో ఎరువుల కొరతకు అనేక కారణాలు ఉన్నాయి. అనేక చోట్ల పంటలకు వేయడానికి యూరియా అంటూ దొరకటం లేదు. వినియోగం గణనీయంగా పెరగడంతో ఇప్పుడున్న నిల్వలు ఎంతవరకు కూడా సరిపోతలేవు. మార్కెట్ ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఎరువుల సరఫరా జరుగుతోంది. వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ ఆగ్రో సమన్వయం లేకపోవడంతో రైతులకు టైంకు చేతికి రావట్లేదు ఈ ఎరువులు. కేంద్రం నుంచి ఎరువుల స్టాక్ వచ్చాక మండలాలకు కేటాయింపులు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ డీలర్ల దగ్గర ఉన్న స్టాక్ వివరాలపై సరైన పరిశీలన, అంచనా కూడా లేవని, దీంతో రైతులకు యూరియా సరైన సమయానికి అందట్లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్క్ఫెడ్ వద్ద 40%, అగ్రోస్ వద్ద 20%, ప్రైవేట్ వద్ద 40% యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండాలి ఎల్లప్పుడూ. కానీ అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వం వెంటనే రైతులకు ఎరువులను ఇవ్వకపోతే సమస్య మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. ఇక రైతులకు సమయానికి ఎరువులను అందించేందుకు పనిచేయాల్సిన మార్క్ఫెడ్ ఆగ్రోస్ల మధ్య లొల్లి నడుస్తోంది. రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ఫెడ్కు రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను సరఫరా చేస్తున్న ఆగ్రోస్ మధ్య కూడా కోఆర్డినేషన్ లోపం ఉంది, సమన్వయ లోపం ఉంది. 2 సంవత్సరాల సమన్వయ లోపంతో చివరిగా ఇబ్బంది పడుతుంది మాత్రం రైతన్నలే. చివరికి బానిసలుగా మిగిలిపోతోంది మాత్రం అక్కడ రైతన్నలే. కొన్ని సహకార సంఘాలు ఎరువులు అమ్మిన డబ్బులు మార్క్ఫెడ్కు చెల్లించకుండా ఇతర అవసరాలకు, వారి సొంత అవసరాలకు కూడా వాడుకుంటున్నాయి. దీంతో ఎరువుల సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో వ్యవసాయ మార్కెట్లో రైతులు యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు. ఉదయం నుంచి ఆధార్ కార్డు పట్టుకుని పడి గాపులు కాస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా బస్తాల కొరత లేకుండా చూడాలంటూ కూడా ఇప్పుడు రైతులు ఘోషిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఇంతకు ముందే దీని సూచన తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుంది, దాని మీద నిల్వెంతున్నది, ఇంకెంత అవసరం అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించి దీన్ని నిల్వ వేరే దుకాణాలకు పంపించి ఈ కష్టం రైతులకు లేకుండా చూసి ఈ పిండి బస్తాలు ఇప్పించే ఏర్పాటు చేస్తే బాగుండేది. ఈ లైన్లు సొసైటీ ద్వారా పెట్టి ఇబ్బంది పెడతాను. ఆడవాళ్ళు మొగలు సీరియల్ నిలబడలేక ఇబ్బంది పడతారు. ఇది ఏం గవర్నమెంట్ ఏం కథో, 10 ఏళ్ళ నుంచి ఏ రిస్క్ లేదు. ఇప్పుడు అనవసరంగా రిస్క్ పెట్టి మేము 5 గంటలు రిస్క్ తయారచ్చి ఇక్కడికి వచ్చినాం. ఏంది పరిస్థితి? ఎక్కడ అంటే అక్కడ దొరికేటట్టుగా ఉండాలి. ఈ గవర్నమెంట్కు ఎందుకు ఆలోచన లేదు? ఈ దృష్టి ఎందుకు ఎత్తలేదు? మేము అన్ని చేస్తాం అంటాను. ఇదేనా చేసేది? రైతులను, ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం అంతటా రైతులందరూ బాధ పెడతాను. ఇదేం పద్ధతి? సమైక్య పాలనలో వ్యవసాయ సీజన్ మొదలైంది అంటే ఎరువులు, విత్తనాల కొరత అప్పట్లో తీవ్రంగా ఉండేది. సరైన ప్రణాళిక కొరబడి సకాలంలో ఎరువులు తెప్పించకపోవడంతో రైతులు నానావస్థలు పడుతూ ఉండేవారు. చెప్పులను క్యూ లైన్లలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాస్తే అరకొరగా ఎట్టకేలకు దొరికేవి. దాంతో రైతుల ధర్నాలు, నిరసనలు అప్పట్లో సర్వసాధారణంగా జరిగేవి. స్వరాష్ట్రంలో ఆ సమస్యలన్నీ పోయాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆ దృశ్యాలు పునరావృతమవుతున్నాయి, మళ్ళీ కనిపిస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో రైతన్నల ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తున్న పరిస్థితి ఉంది. మక్తల్ నియోజకవర్గంలో రాస్తా రోకో చేపట్టి రోడ్డెక్కారు రైతన్నలు. నానూరు గ్రామం నెల్లికొండపల్లె, నార్కల్ జిల్లా ఉంది. నాకు మా పత్తి చేనుకు పిండి పెట్టాలంటే మా నార్కంలో పిండే దొరకలేదు. ఏం చేయాలి సార్? మా వ్యాపారం చేసేటట్టు ఉపాయం చేయాలి. నా పోయిన సంవత్సరం కూడా దొరకలేదు సార్. సన్నపు ఈరియా దొరకనే లేదు. దొడ్డూరిక మాకు ఈరియా మాకు పనిచేయదు. 150 ఎకరాలు ఉంది మాకు మా ఊర్లో. జర కనిపెట్టి మాకు సప్లై చేసేటట్టు ప్రయత్నిస్తే బాగుంటుంది సార్. నెల రోజుల నుంచి చేపల చుట్టూ తిరుగుతున్నాం సార్ మేము. మాకు యూరియానే దొరకలేదు. దొడ్డు యూరియా మాకు పనిచేయదు. సన్న యూరియా కావాలి. మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి సార్. గ్రామం, నాగర్కర్నూలు జిల్లా. మాకు యూరియా షార్టేజ్ ఉంది. మాకు పొలం 3 ఎకరాలు ఉన్నది. యూరియా అందడం లేదు. దొడ్డు యూరియా అని అంటుండ్రు, కానీ అది కూడా సరిగా టైంకు వచ్చినప్పుడు అయిపోయింది అంటుండ్రు. ఉన్న ప్రాబ్లం పంపగలరు, ఆదుకోండి. వర్షాకాలం మంచిగా యూరియా ఇప్పుడు అవసరం. మెయిన్ అవసరం లేని తర్వాత ఇలా అది లేదు. దాని గురించి ఇప్పుడు యూరియా కావాలి. వ్యవసాయం చేస్తున్నాం. మాకు 2 ఎకరాలు ఉంది. మొక్కలు వేస్తున్నాం. దానికి యూరియా దొరకలేదు. మాకు యూరియా కావాలి. ఎన్ని రోజుల నుంచి దొరకలేదు? వారం రోజుల. ఇప్పుడు 2 రోజులు వస్తే బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది. ఏనికి ఇబ్బంది అవుతుంది, దొరకలేదు. చేనికి యూరియానే కావాలి పెరగడానికి, జీవానికి ఇట్లా అనేది వెతుకుతున్నా కానీ దొరకలేదు. 1 వారం రోజులు అయితే వస్తుంది అన్నారు కానీ కన్ఫామ్ దొరకలేరు.
తొందరగా వచ్చాడు చూడాలని పంపుతాను కోరుకుంటున్నాను. మాది 2 ఎకరాలు ఉంది. ఇట్ట నానూలు గ్రామం. యూరియా దొరుకుతలేదు. తిప్పల వాడుతున్నాం, పత్తి చేయనేసినాం. దొడ్డీరే లాభం లేదు. దొడ్డీరేనే సన్నీరుగానే కావాలి. ఇంతవరకు లేకున్నది. అది ఈ పంటకే వస్తలేదు. పంటకు వచ్చింది, వానకాలం వచ్చింది, యాసింగ్ వచ్చింది. లాభాలకు వచ్చి దొరుకుతలే అంటున్నారు. కావాలనే కోరుకుంటున్నాం. సన్నీరుగానే కావాలి మాకు. దొడ్డీరియా అవసరం లేదు. 1000 ఎకరాలు అవుతుంది. దొడ్డీరియా అవసరం లేదు. సన్నీరుగానే కావాలి. వస్తుంది, వానలు పడుతున్నాయి, చేలు పాడవుతామని మంచిగా పిండి పెట్టుకోవాలి. మాకు సన్నీరుగానే కావాలి. మాది 2 ఎకరాలు ఉంది. ఇట్ట నానూలు గ్రామం. యూరియా దొరుకుతలేదు. తిప్పల వాడుతున్నాం, పత్తి చేయనేసినాం. దొడ్డీరే లాభం లేదు. దొడ్డీరేనే సన్నీరుగానే కావాలి. ఇంతవరకు లేకున్నది. అది ఈ పంటకే వస్తలేదు. పంటకు వచ్చింది, వానకాలం వచ్చింది, యాసింగ్ వచ్చింది. లాభాలకు వచ్చి దొరుకుతలే అంటున్నారు. కావాలనే కోరుకుంటున్నాం. సన్నీరుగానే కావాలి మాకు. దొడ్డీరియా అవసరం లేదు. 1000 ఎకరాలు అవుతుంది. దొడ్డీరియా అవసరం లేదు. సన్నీరుగానే కావాలి. వస్తుంది, వానలు పడుతున్నాయి, చేలు పాడవుతామని మంచిగా పిండి పెట్టుకోవాలి. మాకు సన్నీరుగానే కావాలి. వర్షం పడింది, మాకు యూరియాతోనే అవసరం ఉంది. యూరియా రావడం లేదు. ఇప్పుడు యూరియా వస్తే వర్షం రాదు, ఇప్పుడే పడుతుంది కాబట్టి మాకు యూరియా అందించగలరని కోరుకుంటున్నాము. మేము 4 ఎకరాలు 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాము. 2 ఎకరాలు యూరియా కావాలని అంటుంది. యూరియాతోనే 3 రోజుల నుండి వస్తుంది అని చెప్పారు, రాలేదు. వర్షాకాలం ఉంది కాబట్టి అది గమనించి తొందరగా యూరియా రావాలని చూశారుగా, రైతన్నలు రోడ్డెక్కి సహాయమో రామచంద్ర అని అరుచుకునే పరిస్థితి నెలకొంది. యూరియా అందక రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతు సేవా కేంద్రాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. యూరియా, డిఏపి కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు రికార్డులు చెబుతూ ఉంటే వాస్తవానికి మాత్రం అవి ఎక్కడా నిల్వలు కనిపించడం లేదు. రైతులకు యూరియా కొరత ఎందుకు వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే దిశగా సమాలోచనలు చేయడం లేదని రైతులు ఇప్పుడు ఆక్రోశిస్తున్న పరిస్థితి తెలంగాణలో. అయితే ఇరిగేషన్ దొరుకుతలేవయ్యా. నాకన్నా దొరకలేదు. పత్తి చేనికి వీరిగేయాలనుకుంటే దొరకలేదు. మళ్ళీ అంత వారం రోజులే షాపుల్లో దొరకలేదు. మడతాం కూకున్నాం. లేకపోతే మడతాం మొత్తం గుత్త కావులకు చేసి ఇండియా పట్టే 10 ఎకరాలు ఈరిగా వచ్చేటట్టు చేయండి సార్. పిండిలు దొరకక, ఎరువులు దొరకక, ఇరిగేలు అవి బాగా సిలిండర్లు ఇబ్బంది వచ్చి షాపులోకి వచ్చి మళ్ళీ మళ్ళీపోతున్నాం. లేదు షాపులో లేదంటే మళ్ళీ మళ్ళీ. నా పేరు జగదీష్, నాది ఊరు టేక్లాపల్లి. యూరియా కోసం వచ్చిన 4 దినాలు అయ్యింది ఉందా. వచ్చినప్పుడల్లా యూరియా కోసం వస్తే లేదు అని చెప్తున్నారు. లోడు రాత్రిపూట వస్తుంది, పొద్దున వచ్చి చూస్తే ఇక్కడ లోడే లేకుండా వస్తుంది. ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. 4 దినాలు మేము బాడిగా పోనట్లా, ఎక్కడ పోనట్లా ఈయనే కూర్చుంటున్నాం. మేము ఇంతకు బతకాలా, ఇంతకేం చేయాలి. ఇంతకి అధికారులు మాకు పంటకి యూరియా ఇస్తే మనం పండించుకుంటాము. ఈ వర్షాలు లేవు, ఏం లేవు. ఇక్కడికి వచ్చి 4-5 రోజులు యూరియాకి ఈ సూసైడ్ కాడికి వచ్చినాము. ఎక్కడ కోటిస్తామన్నారు. ఇంతవరకు అది వస్తుంది సాయంత్రం అన్నారు. కానీ అది ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు, ఎక్కడ లేదు. ముస్తులు వాటర్ కానీ వస్తే కానీ వస్తే ఈ పొద్దున రేపు అంటారు. అసలు అందిస్తూనే లేదు. ఎక్కడ కొట్టారు. ఇక 4 రోజులు వచ్చినాము. లైన్లు పెట్టినాము, కవర్లు లైన్లు పెడితే కూడా రేపు రా అని చెప్తారు. సిటీలు కూడా రాసిచ్చి కానీ వస్తుందని పొద్దున రాసిచ్చిన సిటీలు ఇంతవరకు కింద అసలే కదా. సాయంత్రం సాయంత్రం కూడా ఈ లైన్ పోవాలంటే కూడా మళ్ళీ లైన్ దొరుకుతుంది. అంటే అన్నం పోవాలంటే మనకి లైన్ తప్పిపోతుంది. ఇదొక భయం ఉంది. మాది ఎర్రంపల్లి కాదు. దినం 10-15 మంది. ఒక చిన్న పల్లె మాది. చిన్న పల్లె అంటే ఆదివారం కింద. ఆదివారం అంటే సోమవారం అన్నారు. సోమవారం అంటే మళ్ళీ మంగళవారం అన్నారు. మళ్ళీ మంగళవారం అంటే బుధవారం అన్నారు. బుధవారం అంటే మళ్ళీ గురువారం అన్నారు. మళ్ళీ శుక్రవారం అన్నారు. ఈ పొద్దు చూడు గతిలేదు సార్. ఎక్కడ కోటి అంటారు, ఒకటి లేదు 2. మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇస్తామంటారు. వస్తుంది అప్పుడు వస్తుంది అప్పుడు. ఇంతకు తెలియకుండా మేము చేతులు తీసుకుని బతకాల. అది నష్టం 4 గంటలు వచ్చి ఇక్కడ కాస్తున్నాం సొసైటీ కాడ. ఇంతకీ లేదు. మరి బయటికి అమ్ముతారా, ఎట్లా అమ్ముతారా అర్థం కాదు. ఆదివారం కానీ 1 దినం కాదు, 2 ఆదివారం ఇప్పుడు 6 నెలలు.
వ్యవసాయంతో పచ్చగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయని గ్రామాలంటూ లేవు, మండలాలంటూ లేవని ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అయ్యే పరిస్థితి నెలకొంటోంది. రేవంత్ పర్యవేక్షణ నిర్లక్ష్యంతో రైతులకు రుణాలు అందడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు గులాబీ నేతలు. తక్షణమే డిమాండ్కు తగ్గట్టు ఎరువులు సరఫరా అయ్యే విధంగా చూడాలని, రైతన్న కంట నీరు కార్చకుండా పరిస్థితి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో ఎరువులు, పెట్టుబడి సాయం, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించడంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ లీడర్లు. వివక్ష గురించి, వాళ్లకు ఎరువుల కొరత గాని, బోనస్ విషయంలో గాని ఏది కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఈ రోజు అందడం లేదు. దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు. నిన్ననే మా మక్తల్ మండలంలో చూసా, సింగిల్ విండో ఆఫీస్ లో ఇంత ఘోరం అంటే మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏదైతే పుస్తకాలు గాని, చెప్పులు గాని పెట్టి లైన్ లో నిలబెట్టి ఎరువులు తీసుకు, దీని అర్థం ఏంది అంటే రైతులు అంటే మీకు అంత వివక్షన? రైతులకు ఎరువు సప్లై చేసే శాతం ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎంత పోతే? ఎందుకంటే రైతు అన్నట్టు దేశానికి అన్నం పెట్టేటోడు నోట్లనే సున్నం కొడతాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని దాదాపు ఒక్కడన్నా తన జిల్లా కదా, సొంత జిల్లాలా ఇయ్యాల దొంగతనంగా నీళ్లు తీసుకుపోతాడు కొడంగల్. అది ఒక చిన్న ప్రాజెక్టులకి తీసుకుపోవచ్చా? భీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టంత ఏం కావాలి? రైతులు ఏం కావాలి? ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఎండగడుతుంది, తప్పకుండా రైతులకు సహకరిస్తుంది. ఏదున్నా నీళ్లు గాని, ఎరువులు గాని, బోనస్ గాని, ఈవెన్ మొన్న వేసిన ఏదైతే రుణమాఫీ అంటాడు కదా, రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మాకు ధర్నా కార్యక్రమం చర్చించక రాలే, కానీ తప్పకుండా దాని విషయంలో కూడా రోజు మళ్ళీ ధర్నా కార్యక్రమం అన్ని మొత్తం సేకరిస్తాం. వివక్ష సకాలంలో ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్న పరిస్థితి. బ్లాక్ మార్కెట్కు ఎరువులను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. యూరియా కొరతపై రైతులు, రైతు సంఘాల నేతలతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కూడా ఎరువుల కొరతతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ఎరువులు సరైన సమయానికి అందినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రైతులకు అందకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా క్యూ లైన్లలో గంటల తరబడి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఎరువులు అందడం లేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, అదేవిధంగా కూడా రైతు సంఘాల నాయకులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఎన్ని ఎకరాలలో మీరు వ్యవసాయం చేస్తున్నారు? ఏంది అసలు పరిస్థితి? ఎరువులు అందుతున్నాయా లేవా? వాస్తవంగా ఏంటంటే మాకు ఒక పాస్బుక్ కంటికి 1 లేదు 2 ఈ రకంగా బస్తాలు రాయడం జరుగుతుంది. కానీ మాకు ఎకరం కంటికి అవి సరిపోవట్లేదు. మేము బస్తాలు అడిగితే బస్తాలు దానికి సంబంధించి వాళ్ళు 1 తప్ప 2 తప్ప ఎక్కువ ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గోదాముల్లో విపరీతంగా ఉన్నాయి. బయట కూడా వాళ్ళంతా ఏంటంటే మొత్తం వేరే జిల్లాలో, వేరే స్టాట్లో, మహారాష్ట్రలో అట్లా ఆదిలాబాద్ నుంచి అటు వేరే ప్రాంతాలకు దానికి సంబంధించి మొత్తం బ్లాక్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మేము ఆల్రెడీ బస్తాల కోసము చెప్పులు, పాస్బుక్లు ఇట్లా లైన్ పెట్టి క్యూ పెట్టి మేము అక్కడ మన బుక్లు పెట్టేసి చెప్పులు పెట్టేసి మాకు బస్తాలు కావాలని చెప్పేసి మేము అక్కడ క్యూలో ఉంటే కనీసం మాకు ఒక 4-5 కూడా బస్తాలు రాయడం అనేటువంటిది లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే సర్కార్ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ రోజు రైతు పక్షాలను నిలబడతా అని చెప్పి అన్నది, కానీ మా రైతుల మా పక్షాలను నిలబడట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఏం కోరుతున్నామంటే ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట మాకు నిలబెట్టాలి, మాకు అనుకూలంగా అన్ని విధాలు కూడాను నువ్వు మాకు తోడుగా ఉండాలని చెప్పేసి దానికి సంబంధించి ఏదైతే మేము అంటున్నామో ఎరువులకు సంబంధించి దానికి సంబంధించి ఖచ్చితంగా మాకు సరిపడేటువంటి ఎకరం కంటికి 5 నుంచి 10 బస్తాల వరకు మాకు కంపల్సరీ కావాలి అని చెప్పి మేము ఈ సందర్భం కోరుతున్నాం. కాదని ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే అధికారులు, డీలర్లు వీళ్ళంతా ఉన్నారో బస్తాలన్నీ మొత్తం వీళ్ళు కుమ్మక్కై అమ్ముకుంటున్నారు. దానికి సంబంధించి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. దాని వలన ఏమైతుందంటే మాకు బస్తాలు అందట్లేదు. అందుకని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. మాకు బుక్ సరైనటువంటి మాకు ఎకరం కంటికి మాకు సరిపడే ఔరి బస్తాలు డిఏపి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది ఏదైతే రైతు సంఘాల నాయకులు వాళ్ళని అడుగుతాం. బ్రదర్ చెప్పండి, మీరేం తెలుసు, ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా ఇవాళ అందలేని పరిస్థితి ఉంది. ఒక పక్క జూన్ నుంచి వర్షాలు లేక, ఒక పక్క వేసిన పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది, నీరు లేదు. ఇంకో పక్క ఎరువులు లేక
మొత్తం సాగు చేసి మొలకలెల్లి ఇవాళ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. మందేద్దామంటే నిన్న కురిసిన వర్షాలకు మందులు దొరికింటే ఆ మందేసి ఉంటే ఏదన్నా కొంత ఏపుగా ఎదిగేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి అసలు యూరియా లేక అందక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక పక్క కేంద్ర గవర్నమెంట్ యూరియాలు తగ్గియాలనేది అంటున్నారు, దానికి ప్రత్యామ్నాయం కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు సరఫరా సాగుకు సరిపడా ఎరువులను సప్లై చేయలేక ఎగనామాలు పెట్టి అంటే యూరియా ఎక్కువ వాడొద్దనే ఒక సాకును మాత్రమే చూపెడుతున్నారు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టాలి, ఎట్లా పంటలు తీయాలి, దానికి సంబంధించి ఏం చేయాలనేది కూడా ముందస్తుగా రైతులకు అవగాహనలు కల్పించాలి. అవి ఏమి చేయకుండా ఏకంగా పంటలేసిన తర్వాత ఎరువులు అందియక ఇవాళ పంటలు మొత్తం కూడా నాశనమై పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతులకు తగినన్ని ఎరువులను సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారేమో అక్కడ కోట్లాది లారీల నిల్వలు ఉన్నాయని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే మాత్రం ఎక్కడ నిల్వలు లేక పాపం రైతులు అరిగోస పడతా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా మరి మా యొక్క రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఎంతో మందికి యూరియా అందక మరి సకాలంలో అందక ఈ యొక్క రైతులు మరి ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోక మరి ఉన్న నిల్వలను పక్కదొరి పట్టిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని రైతులకు యూరియా అందే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే రైతు సంఘం నాయకుడు అయినా తెలుసు. బ్రదర్ చెప్పండి, నిజంగా మీరు రైతు పక్షాన చాలా పోరాటాలు చేస్తున్నారు. యూరియా విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు, రైతుల పక్షాన ఎట్లా నిలబడదలుచుకున్నారు? వాస్తవానికి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే రైతాంగం ఎంతో ఉత్సాహంగా వ్యవసాయ పంటలు దిగుబడి చేయాలి, పంట దిగుబడి రావాలి అని వ్యవసాయ రైతులు ఈ రోజు ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. అదే తరుణంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు ఏవైతే ఉండేవో అంటే డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇవి కూడా సకాలంలో మాకు అందుతే మేము వేసిన విత్తనాలకు వేసిన పంటకు అనుకూలంగా ఉండి దిగుబడి వస్తుందని రైతాంగం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లో రైతాంగానికి నిరాశ మిగులుతా ఉంది. ఇప్పటికైనా ఆలోచించి రైతులకు అన్ని కూడా మందులు అందుబాటులో విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ గా ఇదైతే రైతులు, రైతు సంఘాల నాయకులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పక్క ప్రభుత్వము పూర్తి స్థాయిలో యూరియా ఏదైతే ఎరువులు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతులకైతే ఎరువులు అందేటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. ఎవరైతే దళారు ఉన్నారో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి దళారులపై చర్యలు తీసుకొని పీడీ యాక్టులు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నారు. లేదంటే కూడా ఖచ్చితంగా కూడా రైతుల పక్షాన నిలిచి కూడా తమ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతామనేటి రైతులు అదేవిధంగా కూడా రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల. ఒకవైపు యూరియా సరఫరాలో కేంద్రం కోతలు కొర్రీలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని ఎదుర్కోలేక చేతులు ఎత్తేస్తోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రం ఈ వానాకాలం సీజన్ కోసం తెలంగాణకు 9.28 లక్షల టన్నుల యూరియాను అక్షరాల 9.28 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం 3.35 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయగలిగింది. అంటే ఇంకా కొరత ఎంతో ఉందో తెలుసా? 5.93 లక్షల టన్నులు. ఈ 5.93 లక్షల టన్నుల కొరత రాష్ట్రానికి ఇంకా పూడ్చాల్సి ఉంది. కానీ యూరియాని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం విడుదల చేయడం లేదన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరోవైపు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన జేపీ నడ్డా మాత్రం కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో యూరియా వినియోగం భారీగా పెరుగుతోంది అన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు జేపీ నడ్డా. ఇలా యూరియా కొరత విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వరండిపోతుంది, నీళ్ళు కట్టడానికి ఇబ్బంది, నీళ్ళు కట్టాలా ఇక ఆధార్ కార్డు పెట్టి చెప్పుల కోసం నీళ్ళ కోసం తిరగాలా అనే సందిగ్ధంలో ఉన్నాం. గత ప్రభుత్వం అడగగానే కావాల్సినంత యూరియా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం ఏమో కేంద్రం ఇస్తలేదని ఈ ప్రభుత్వం చెప్తుంది, మేమో ఇస్తున్నామని కేంద్రం చెప్తుంది. దళార్ల చేతులకు పోతుందా? యోగిని పక్కదారి వేరే రాష్ట్రాలకు ఏమన్నా మరి ఆంధ్రప్రదేశ్ ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువు గారికి ఏమన్నా గురువు దర్శన కింద పంపుతున్నారా అని అర్థం కాని పరిస్థితుల్లో మేము రైతేసి వరండిపోతుంది, నీళ్ళు కట్టడానికి ఇబ్బంది.
జనం గోడును పట్టించుకొని పాలకుల్లారా ఎకనైనా మొద్దు నిద్ర వీడండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి. జనం జేజేలు పలికేలా చూసుకోండి, లేదంటే రాజ్ న్యూస్ వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేముంటాం. పాలకుల మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరింపజేస్తాం. ఇది ఇవాల్టి ప్రజా గొంతుక. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.